హలో ఛాంపియన్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేవై అకాడమీ తెలుగు. ఈరోజు మనం హిస్టరీలోనే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్స్. అసలు కాంగ్రెస్ ఎందుకు పుట్టింది, ఏ సెషన్లో కుర్చీలు విసిరేసుకున్నారు, గాంధీ చనిపోవచ్చు కానీ గాంధీవాదం బ్రతికే ఉంటుంది అని ఎప్పుడన్నారు, ఇలాంటి ఇన్ డెప్త్ డీటెయిల్స్తో కథల రూపంలో ఈరోజు మనం నేర్చుకుందాం. ఈ క్లాస్ యొక్క కలర్ఫుల్ హ్యాండ్ రిటన్ నోట్స్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, వెంటనే జాయిన్ అయిపోండి. మరి ఆలస్యమెందుకు, లెట్స్ డైవ్ ఇన్. మొదట 1885. అసలు ఇది ఎలా మొదలైంది? ఒక రిటైర్డ్ బ్రిటిష్ ఆఫీసర్ ఉండేవాడు. ఆయన పేరు A.O. హ్యూమ్. బ్రిటిషర్స్కి ఒక భయం ఉండేది, 1857లో జరిగినట్టు మళ్లీ సిపాయిల తిరుగుబాటు జరుగుతుందేమో అని. అందుకే భారతీయుల కోపానికి ఒక సేఫ్టీ వాల్వ్ లాగా ఈ కాంగ్రెస్ని స్టార్ట్ చేశారు. కాని మనోళ్ళేం చేశారు, దాన్ని లైట్నింగ్ కండక్టర్ లాగా వాడుకున్నారు. 1885 బాంబే. నిజానికి ఇది పూణేలో జరగాలి, కాని అక్కడ ప్లేగు వ్యాధి రావడంతో బొంబాయికి మార్చారు. ఎక్కడ జరిగింది? గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత్ కాలేజ్. వచ్చింది ఎంతమంది? జస్ట్ 72 మెంబర్స్. వీళ్లంతా సామాన్యులు కాదు భయ్యా, అందరూ లాయర్లు, జర్నలిస్టులే. ప్రెసిడెంట్ ఎవరు? W.C. బ్యానర్జీ. గుర్తుపెట్టుకోండి, A.O. హ్యూమ్ తండ్రైతే W.C. బ్యానర్జీ మొదటి కొడుకు. 1886 కాల్కటా. ఇక్కడికొచ్చేసరికి సీన్ మారింది. దాదాభాయ్ నౌరోజీ ప్రెసిడెంట్ అయ్యారు. ఈయనెవరో తెలుసా? ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఈయన ఒక బుక్ రాశారు, పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. అందులో ఏం చెప్పారంటే, బ్రిటిష్ వాళ్లు మన దగ్గర డబ్బులు ఎలా దోచుకుంటున్నారో దాన్ని గ్రెయిన్ థియరీ అని పిలిచారు. మెమరీ ట్రిక్: గంగలో ఉన్న నీళ్లని స్పాంజ్తో పీల్చి లండన్లో ఉన్న థేమ్స్ నదిలో పిండేస్తున్నారు. అదే డ్రెయిన్ థియరీ. 1887 మెడ్రాస్. ఇక్కడ బద్రుద్దీన్ తయ్యబ్జీ ప్రెసిడెంట్ అయ్యారు. ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్. ఎందుకంటే కాంగ్రెస్ అంటే హిందువుల పార్టీ మాత్రమే కాదు, ముస్లింలు కూడా రావాలి అని చెప్పడానికి. ఆయన ఒక డైలాగ్ వేశారు, కమలాంగ్ విత్ కాంగ్రెస్ అని ముస్లింలని పిలిచారు. 1888 అలహాబాద్. ఇప్పుడొక ఇంగ్లీష్ వ్యక్తి కావాలి, అందుకే జార్జ్ యూల్ని పెట్టారు. ఫస్ట్ ఇంగ్లీష్ ప్రెసిడెంట్. చూసిండ్రా, 1885లో హిందువు, 86లో పార్సీ, 87లో ముస్లిం, 88లో క్రిస్టియన్. దీన్ని బట్టి ఏమర్థమైంది? కాంగ్రెస్ అనేది సెక్యులర్ బాడీ, అన్ని మతాలకి సమాన ప్రాధాన్యత ఇచ్చింది. ఇప్పుడు గూస్బంప్స్ వచ్చే మూమెంట్స్. 1896 కాల్కటా. ప్రెసిడెంట్ రహీంతుల్లా మెహ్మద్ సయానీ. ఈ సెషన్ స్పెషాలిటీ ఏంటంటే, మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు స్టేజ్ మీదికి వచ్చి స్వయంగా వందే మాతరం గీతాన్ని ఆలపించారు. జస్ట్ ఊహించుకోండి, ఆ రోజుల్లో మైకుల్లేవు, కాని ఠాగూర్ గొంతులో ఆ పవర్ ఉంది. వందే మాతరం అనే నినాదం అప్పుడే మొదలైంది. 1906 కాల్కటా. మళ్లీ దాదాభాయ్ నౌరోజీ వచ్చారు. అప్పటికి బెంగాల్ విభజన జరిగి దేశం అట్టుడికిపోతోంది. అప్పుడు ఆ స్టేజి మీద నుంచి దాదాభాయ్ నౌరోజీ ఒకే ఒక్క మాట అన్నారు, మాకు కావాల్సింది స్వరాజ్. కాంగ్రెస్ ప్లాట్ఫామ్ మీద స్వరాజ్ అనే పదం వాడటం ఇదే ఫస్ట్ టైం. 4 తీర్మానాలు పాస్ చేశారు. 1 స్వరాజ్, 2 స్వదేశీ, 3 బాయ్కాట్, 4 నేషనల్ ఎడ్యుకేషన్. ఇక్కడ అసలైన సినిమా జరిగింది భయ్యా. దీన్నే సూరత్ స్ప్లిట్ అంటారు. కాంగ్రెస్లో 2 గ్రూపులుండేవి. 1 మోడరేట్స్, వీళ్లు ప్రార్థనలు, విజ్ఞప్తులు నమ్ముతారు, చాలా సాఫ్ట్. 2 ఎక్స్ట్రీమిస్ట్స్, లాల్ బాల్ పాల్, వీళ్లు దెబ్బకు దెబ్బ నమ్ముతారు. 1907లో మీటింగ్ సూరత్లో జరిగింది. ప్రెసిడెంట్ ఎవరు? రాష్ బిహారీ ఘోష్. అతివాదులకి తిలక్ని ప్రెసిడెంట్ చేయాలనుంది. మితవాదులు ఒప్పుకోలేదు. గొడవ ఎంతవరకు వెళ్ళిందంటే, సభలో ఒకరు చెప్పు విసిరారు. అది వెళ్లి ఫిరోజ్ షా మెహతాకి, సురేంద్రనాథ్ బెనర్జీకి తగిలింది. అంతే, కుర్చీలు గాల్లో లేచాయి. పోలీసులు వచ్చి లాఠీచార్జ్ చేశారు. కాంగ్రెస్ 2 ముక్కలైపోయింది. తిలక్ని కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేశారు. ఇది బ్రిటిషర్స్కి పండగలాంటిది. డివైడ్ అండ్ రూల్ వర్కౌట్ అయింది. విడిపోయిన వాళ్లు ఎప్పుడైనా కలవాల్సిందే కదా. 1911 కల్కత్తా. ప్రెసిడెంట్ బిషన్ నారాయణ్ ధర్. ఇక్కడే మన జనగణమనని మొదటిసారి పాడారు. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ఈ పాటని సరళాదేవి చౌదరాణి బృందం పాడింది. ఇదే ఇయర్లో బ్రిటిషర్స్ బెంగాల్ విభజనని రద్దు చేశారు. సో మూడ్ చాలా హ్యాపీగా ఉంది. 1916 లక్నో. దీన్నే లక్నో ప్యాక్ట్ అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రెసిడెంట్ A.C. మజుందార్. ఇక్కడ 2 అద్భుతాలు జరిగాయి. 1 రీయూనియన్. సూరత్లో విలిపోయిన మితవాదులు, అతివాదులు మళ్లీ కలిశారు.
దీని వెనక అనిబిసెంట్ కృషి చాలా ఉంది. 2 హిందూ ముస్లిం యూనిటీ. కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ ఒక ఒప్పందానికి వచ్చాయి. సరోజినీ నాయుడు గారు జిన్నాని చూసి ఏమన్నారో తెలుసా? అంబాసిడర్ ఆఫ్ హిందూ ముస్లిం యూనిటీ అన్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడే కాంగ్రెస్ ఒక తప్పు చేసింది. ముస్లింలకి సెపరేట్ ఎలక్టోరేట్స్ని ఒప్పుకుంది. ఇదే ఫ్యూచర్లో పాకిస్తాన్కి విత్తనం వేసింది. ఒక్క నిమిషం మిత్రులారా, హిస్టరీ వినడానికి బావుంటుంది, కానీ ఎగ్జామ్ హాల్లో 1916లో జరిగిందా 1917లో జరిగిందా అని కన్ఫ్యూజన్ వస్తుంది. సాధారణ కోచింగ్లో మీకు లెసన్ చెప్తారు, కానీ స్కై అకాడమీలో మేం మీకు మెమరీ ట్రిక్స్ నేర్పిస్తాం. మనమిచ్చే పీడిఎఫ్స్ గురించి తెలుసా? మైండ్ మ్యాప్స్ మొత్తం సెషన్ని ఒకే పేజీలో చూపిస్తాయి. ప్రింటబుల్ నోట్స్ జిరాక్స్ తీసుకుని చదువుకోవచ్చు. మెమరీ హింట్స్ టేబుల్, ఏ ఇయర్కి ఏ ట్రిక్ వాడాలో టేబుల్ ఉంటుంది. పాత రికార్డెడ్ వీడియోలు చూసి టైం వేస్ట్ చేసుకోకండి. అప్డేటెడ్ స్కై అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. డౌన్లోడ్ నౌ. విమెన్ పవర్ ఎంట్రీ ఇచ్చింది. 1917 కల్కత్తా. ప్రెసిడెంట్ యానీ బెసెంట్. షీ ఈజ్ ఫ్రమ్ ఐర్లాండ్, కానీ ఇండియా కోసం పోరాడారు. ఫస్ట్ విమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ. బాగా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఇండియన్ విమెన్ కాదు, ఫస్ట్ విమెన్. 1920 నాగ్పూర్. చాలా కీలకమైన సెషన్. ప్రెసిడెంట్ సి విజయరాఘవాచార్యార్. ఇక్కడే గాంధీజీ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ తీర్మానాన్ని పాస్ చేయించారు. ఇంతకు ముందు కాంగ్రెస్ అంటే కోట్ సూట్ వేసుకున్న వాళ్లే ఉండేవారు. కానీ ఈ సెషన్ తర్వాత కాంగ్రెస్ ఒక మాస్ మూవ్మెంట్గా మారింది. అణా చందా కడితే ఎవరైనా కాంగ్రెస్లో చేరొచ్చు అని రూల్ మార్చారు. ఒక సాడ్ న్యూస్ ఏంటంటే, ఈ పద్ధతులు నచ్చక ఎంఏ జిన్నా కాంగ్రెస్ని వదిలేసి వెళ్లిపోయారు. 1922 గాయా. ప్రెసిడెంట్ సిఆర్ దాస్. నాన్ కోఆపరేషన్ ఆగిపోయాక సిఆర్ దాస్ మరియు మోతీలాల్ నెహ్రూ ఒక ప్లాన్ వేశారు. మనం ఎలక్షన్స్లో పోటీ చేసి అసెంబ్లీ లోపలికి వెళ్లి ప్రభుత్వాన్ని అడ్డుకుందామని. దీన్ని కాంగ్రెస్ ఒప్పుకోలేదు. అందుకే వాళ్లు బయటకొచ్చి స్వరాజ్ పార్టీ పెట్టారు. 1924 బెల్గాం. సూపర్ ఇంపార్టెంట్ క్వశ్చన్, స్టార్ మార్క్ పెట్టుకోండి. గాంధీజీ తన జీవితంలో ఒకే ఒక్కసారి కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యారు. అదెక్కడ? బెల్గాం. మెమరీ ట్రిక్, గాంధీజీ చేతిలో గంట ఉంది. బెల్ ఇంప్లైస్ బెల్గాం. ఈ సెషన్లో గాంధీజీ 2 విషయాలు గట్టిగా చెప్పారు. 1 అందరూ ఖదీనే వాడాలి. 2 రిమూవల్ ఆఫ్ అన్టచబిలిటీ. ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసా? స్పీచ్ మధ్యలో ఆగిపోయి గాంధీజీ, నేనొక దళిత సోదరుణ్ణి మాట్లాడనిస్తానని చెప్పాను, మర్చిపోయాను, క్షమించండి అని పబ్లిక్గా క్షమాపణ అడిగారు. అది ఆయన గొప్పతనం. మిత్రులారా, వీడియో చూస్తున్నారు గదా? బావుంది గదా? కానీ వీడియో చూస్తే 50% మాత్రమే గుర్తుంటుంది. రేపు ప్రొద్దున లేవగానే మర్చిపోతారు. అందుకే స్కై అకాడమీ తీసుకొచ్చింది యూపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ స్పెషల్ 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్. ఇది ఎలా వర్క్ అవుతుందంటే, మార్నింగ్ మోటివేషన్, ప్రొద్దున్నే మీకు టార్గెట్ ఇస్తాం. డైలీ షెడ్యూల్, ఈ టైంలో ఇది చదవాలని చెప్తాం. ఈవినింగ్ వైవా, సాయంత్రం నేనే స్వయంగా మీకు కాల్ చేసి ఈ టాపిక్ చెప్పు అని అడుగుతాను. భయం ఉంటేనే భక్తుంటుంది. మీకు ప్రాపర్ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ కావాలంటే వాట్సాప్ చేయండి 94913701కి. సీట్లు లిమిటెడ్గా ఉంటాయి. ఇప్పుడే మెసేజ్ చేయండి. 1925 కాన్పూర్. ప్రెసిడెంట్ సరోజినీ నాయుడు, మన తెలుగు ఆడపడుచు. ఫస్ట్ ఇండియన్ వుమన్ ప్రెసిడెంట్. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫస్ట్ వుమన్ ఇంప్లైస్ యానీ బెసెంట్. ఫస్ట్ ఇండియన్ వుమన్ ఇంప్లైస్ సరోజినీ నాయుడు. 1927 మద్రాస్. ప్రెసిడెంట్ ఎంఏ అన్సారీ. ఇక్కడొక డిసిషన్ తీసుకున్నారు. సైమన్ కమిషన్ ఇండియాకొస్తోంది. అందులో ఒక్క ఇండియన్ కూడా లేడు. అందుకే దాన్ని బాయ్కాట్ చేయాలి. సైమన్ గో బ్యాక్ నినాదాలివ్వాలి అని డిసైడ్ అయ్యారు. అలాగే ఫ్యూచర్లో మన గోల్ పూర్ణ స్వరాజ్ అని ఒక తీర్మానం చేశారు. చరిత్రలో నిలిచిపోయే రోజు ఇది. 1929 లాహోర్ సెషన్. ప్రెసిడెంట్ యువకుడు డైనమిక్ లీడర్ జవహర్లాల్ నెహ్రూ. సీన్ ఊహించుకోండి. డేట్ 31 డిసెంబర్ 1929. ప్లేస్ రావి నది ఒడ్డున. టైం అర్ధరాత్రి 12 గంటలు. చలి వణికిస్తోంది. కాని నెహ్రూ గారు మన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అందరూ కలిసి డాన్స్ చేస్తూ ఇన్కిలాబ్ జిందాబాద్ అని అరుస్తున్నారు. ఇక్కడే అఫీషియల్గా డిక్లేర్ చేశారు, మాకు డొమినియన్ స్టేటస్ వద్దు, మాకు కావాల్సింది పూర్ణ స్వరాజ్. అంతేకాదు, రాబోయే జనవరి 26, 1930ని మొదటి స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించారు. లాహోర్లో స్వాతంత్ర్యం కావాలి అన్నారు. కరాచీలో స్వాతంత్ర్యం వచ్చాక దేశం ఎలా ఉండాలి అని డిసైడ్ చేశారు. 1931 కరాచీ. ప్రెసిడెంట్ సర్దార్ వల్లభాయ్ పటేల్. గాంధీజీ అప్పుడే ఇర్విన్తో ఒప్పందం చేసుకున్నారు. భగత్ సింగ్ ఉరిశిక్ష పడింది. యువకులు గాంధీజీ మీద కోపంగా నల్ల జెండాలు చూపించారు. అప్పుడు గాంధీజీ ఒక మాటన్నారు, గాంధీ మే డై బట్ గాంధీజం విల్ రిమైన్ ఫర్ ఎవర్. ఇక్కడ 2 కీలకమైన తీర్మానాలు చేశారు.
ఒకటి ఫండమెంటల్ రైట్స్, 2 నేషనల్ ఎకనామిక్ పాలసీ. నిజానికి ఈ డ్రాఫ్ట్ రాసింది నెహ్రూ గారు, కాని ప్రెసిడెంట్ పటేల్ గారు. మన రాజ్యాంగానికి పునాది ఇక్కడే పడింది. 1937 ఫైజ్పూర్, మళ్లీ నెహ్రూ ప్రెసిడెంట్. స్పెషాలిటీ ఏంటి? ఫస్ట్ సెషన్ ఇన్ అ విలేజ్. అప్పటిదాకా సిటీల్లో జరిగేవి. కాంగ్రెస్ని పల్లెటూరి జనాల దగ్గరికి తీసుకెళ్లాలి అని మహారాష్ట్రలోని ఫైజ్పూర్లో పెట్టారు. రైతుల కష్టాల గురించి చర్చించారు. 1938 హరిపుర, హీరో ఎంట్రీ. సుభాష్ చంద్రబోస్ ప్రెసిడెంట్ అయ్యారు. ఆయన విజన్ వేరు. ఆయన వెంటనే నేషనల్ ప్లానింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. దానికి చైర్మన్గా నెహ్రూని పెట్టారు. అంటే దేశానికి స్వాతంత్ర్యం రాకముందే ఇండస్ట్రీస్ ఎలా పెట్టాలి, డ్యాంలు ఎలా కట్టాలి అని ప్లానింగ్ స్టార్ట్ చేశారు. దట్ ఈస్ బోస్. ఇక్కడ కాంగ్రెస్లో పెద్ద యుద్ధమే జరిగింది. దీన్నే త్రిపురి క్రైసిస్ అంటారు. 1939 త్రిపురి. సుభాష్ చంద్రబోస్ మళ్లీ పోటీ చేశారు. కాని గాంధీజీకి అది ఇష్టం లేదు. గాంధీజీ తన క్యాండిడేట్గా పట్టాభి సీతారామయ్యని నిలబెట్టారు. రిజల్టేంటి? బోస్ గెలిచారు, పట్టాభి ఓడిపోయారు. అప్పుడు గాంధీజీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, పట్టాభీస్ డిఫీట్ ఇస్ మై డిఫీట్. బోస్ చాలా బాధపడ్డారు. ఆయనకి జ్వరమొచ్చింది. స్ట్రెచర్ మీద మీటింగ్కి వచ్చారు. అక్కడెవరూ రూమర్ పుట్టారు, బోస్ జ్వరం రావడానికి చంకలో ఉల్లిపాయ పెట్టుకున్నారు అని. ఎంత పాలిటిక్స్ చూడండి. చివరికి బోస్ రాజీనామా చేసి ఫార్వర్డ్ బ్లాక్ అనే కొత్త పార్టీ పెట్టుకున్నారు. ఆయన ప్లేస్లో రాజేంద్ర ప్రసాద్ ప్రెసిడెంట్ అయ్యారు. 1942 బాంబే. క్విట్ ఇండియా తీర్మానం పాస్ చేశారు. గాంధీజీ డూ ఆర్ డై అని పిలుపునిచ్చారు. ప్రెసిడెంట్ అబుల్ కలాం ఆజాద్. 1946 మీరట్. స్వాతంత్ర్యం వచ్చే టైంకి ప్రెసిడెంట్ ఎవరు? చాలాసార్లు అడిగిన బిట్టిది. ఆన్సర్ జేబీ కృపలాని. ఆగస్ట్ 15, 1947న మనకి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఈయనే. 1948 జైపూర్. స్వాతంత్ర్యం వచ్చాక ఫస్ట్ సెషన్. ఇప్పుడు ప్రెసిడెంట్ ఎవరు? డాక్టర్ పట్టాభి సీతారామయ్య. గుర్తుందా? 1939లో ఓడిపోయిన పట్టాభి ఫైనల్గా ఇండిపెండెన్స్ వచ్చాక ప్రెసిడెంట్ అయ్యారు. గాంధీజీ కోరిక తీరింది. ఈయన మన ఆంధ్రా వ్యక్తి కావడం విశేషం. సో ఫ్రెండ్స్, ఇది కాంగ్రెస్ జర్నీ. 1885లో 72 మందితో మొదలై 1947లో దేశానికి స్వాతంత్ర్యం తెచ్చేదాకా సాగిన ప్రయాణం. ఈ టేబుల్స్ని స్క్రీన్షాట్ తీసుకోండి లేదా మన యాప్లో పీడీఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఈ స్టోరీ టెల్లింగ్ నచ్చిందా? నచ్చితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మర్చిపోకండి, మీకు పర్సనల్ గైడెన్స్ కావాలంటే మెంటోర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. నంబర్ గుర్తుంది కదా, 9491370061. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం విత్ అనదర్ ఎక్స్ప్లోజివ్ టాపిక్. అంటిల్ దెన్, కీప్ స్మైలింగ్, కీప్ రీడింగ్. ఆల్ ద బెస్ట్. ఐ am your SKY Academy. జై హింద్.